మన్యాల్సిన టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నిన్న ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు మోడీ మీద. మన ప్రధాని మోడీజీ చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అని ఒక వ్యాఖ్య చేశారు. ముఖ్యంగా అమెరికాతో జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం గురించి చాలా చర్చ జరిగింది. అలాగే జెఫ్రీ ఎఫిస్టన్ ఫైల్స్ అని చెప్పేసి ఇప్పుడు మొత్తం ప్రపంచాన్నే వణికిస్తుంది చాలామంది దేశాధినేతలని. ఈ ఒత్తిడి ప్రధానమంత్రి మీద పడిందని, అసలు ఎఫిస్టన్ ఫైల్స్లో మోడీ పేరు ఉందని అంటున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేవలం మోడీ పేరు మాత్రమే కాదు, ఎఫిస్టన్ ఫైల్స్లో రాహుల్ గాంధీ గారి పేరు కూడా ఉంది. మోడీ గారి పేరు ఒకటే కాదు. అయితే ఆ ఫైల్స్లో రాహుల్ గాంధీ గురించి ఏం చెప్పారంటే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఎదగటం లేదు అన్న ఒక వ్యాఖ్య ఒకటి ఉంది. ఇంకా చెప్పాలంటే మోడీకి మీద ఎందుకు ఇంత ప్రభావం చూపించింది, మోడీ పేరు ఎక్కువ సార్లు వచ్చిందని. అసలు ఈ ఎఫిస్టన్ ఎవరు, ఈ ఫైల్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఈ ఎఫిస్టన్ అన్న ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. పుట్టిన తర్వాత అతను ఫేక్ సర్టిఫికేట్ చూపించి డిగ్రీ అని చెప్పి ఒక స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా, ఫిజిక్స్ టీచర్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత వాల్ స్ట్రీట్లో జాబ్ సంపాదించాడు. సంపాదించిన తర్వాత మనకి ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుందో అలా అనమాట. అందులో సంపాదించిన తర్వాత ఆయన చాలా తెలివైనడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తెలివైనడు అనమాట. అంటే ఏ కంపెనీలు పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి అని ఆయనకు ఒక అంచనా ఉండేది. ఆయన చెప్పిన కంపెనీ షేర్స్ కానీ కొంటే లాభాలు వస్తుండేది. దాంతో పెద్ద పెద్ద కోటీశ్వరులు, మిలియనర్స్ వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఆ డబ్బు ఆయనకి ఇచ్చి దేంట్లో లాభాలు వస్తాయి ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టమని చెప్పేవారు. ఆ విధంగా వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల లాభాలు తెప్పించేవాడు. అందులో ఈయన కమిషన్ తీసుకునేవాడు. ఇది ఒక చాప్టర్ అనుకున్నట్లయితే. తర్వాత ఆయన ఉన్నప్పలంగా పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు. ఒక దీవి కొనేశాడు, ఫ్లాట్స్ కొన్నాడు. అదేవిధంగా లోహిత అనేటువంటి స్పేస్ జెట్ని కూడా అతను కొనుక్కోవడం జరిగింది. ఇంత తక్కువ కాలంలో అతను అంత కోటీశ్వరుడు అయిపోయాడు అంటే మళ్ళీ ఇంకో చాప్టర్ మనం చూసుకోవాలి. పైకి కనబడుతున్న వ్యాపారస్తుడు నిజానికి చాలా దారుణాలు చేశాడు. ఎన్ని దారుణాలంటే ముఖ్యంగా మైనర్ బాలికల్ని 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు చిన్న పిల్లల్ని అతను చాలా హింస పెట్టి వాళ్ళని అనిపించేవాడు. చాలా ఘోరంగా అనమాట. ఇంకా చెప్పాలంటే డెంటిస్టుల దగ్గర చూడండి చైర్స్ ఉంటాయి కదా, ఆ చైర్స్కి కట్టేసి అతను అనిపించాడు. అతను అనిపించడం కాకుండా ఆయన ఒక పార్టీ ఏర్పాటు చేసి చాలామంది గ్రూపుగా అనిపించేటట్టు చేసేవాడు అనమాట. ఆయన దగ్గర చాలామంది లేడీస్ ఉండేవారు. ఈ లేడీస్ని ఆయన తెలిసిన ఒక ఆవిడ ఏం చేసేదంటే చాలా చక్కగా డీల్ చేసేదనమాట. ఎవరైతే పేద ఇంటి అమ్మాయిలు ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఇతను మసాజ్ చేయాలని, ఇతను చాలా మంచోడని, బోల్ డబ్బు ఇస్తాడని చూపించి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళతో మసాజ్ చేయించుకుని అలాగా వాళ్ళని రేప్ చేసేవాడు. ఆ వీడియోస్ గట్టా రికార్డ్ చేసేవాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే అతను చాలా పెద్ద వాళ్ళతో అంటే ఇంకా చెప్పాలంటే కొన్ని దేశాల రాజులు, కొన్ని దేశాల ప్రధానమంత్రులు, ఇంకా బిల్ క్లింటన్, బిల్ గేట్స్, మరి స్టీఫెన్ హాకింగ్ ఎంతోమంది ఆయన బారిన పడ్డారని అంటారు. అది ఎంతో నిజంగా పూర్తి తెలియదు. ఎందుకంటే ఆ ఫైల్సే 3 లక్షల పైగా పేజీలు ఉన్నాయని అంటున్నారు. ఇవన్నీ కూడా చూడాలి పూర్తిగా, ఇంకా త్వరలో వస్తాయి ఇంకా. సో ఆ తర్వాత పూర్తి చాలామంది బండారం బయటపడుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే అతను ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళకి ఈ చిన్నపిల్లలు చూపించి ఆయన దీవిలో తీసుకెళ్తాడు. ఆ దీవి ఎలా ఉంటుందంటే చుట్టూ సముద్రం మధ్యలో భూమి ఉంటుంది కదా, ఆయన మేడ కూడా ఒక వెరైటీగా ఉంటుంది. ఆయన మేడ తలకు భవనం మీద ఒక చూడండి మన టెంపుల్స్కి ఉంటాయి కదా, ఆ విధంగా డిజైన్ చేయించాడు. కానీ కింద అండర్ గ్రౌండ్లో ఆయనకు రూమ్స్ ఉన్నాయట. అక్కడ పనులు కూడాను అతను ఎదురైతే దాగుండిపోవాలట. అంటే అతను ఏం చేసినా ఎవరు తెలియకుండా ఉండడం కోసం అనమాట. అలాగే అమ్మాయిని తీసుకెళ్ళడం, అక్కడ ఇటువంటి అత్యాచారాలు చేయడం గట్రా చేస్తుంటాడు అనమాట. అంతేకాకుండా పార్టీ పేరుతో ప్రముఖులందరినీ పిలవటం, ఆ గదుల్లో వాళ్ళకి ఆ ఏర్పాట్లు చేయడం, కానీ సీక్రెట్ కెమెరాలు పెట్టి మొత్తాన్ని రికార్డ్ చేసి ఎందుకు అలా చేసేవాడు అంటే రేపు ఉదయం తను దొరికిపోతే ఆ పైన వీళ్ళు రక్షిస్తారని ధీమనమాట. అటువంటి ప్లాన్ చేసి అందరిని అమిర్చేశాడు. ఆఖరికి అతను ఏం చేసేవాడంటే తనకు తనలే మెయిల్ ఇచ్చుకుంటుంటాడు. ఎందుకంటే చాలా అకృత్యాలు చేశాడు కదా, వాళ్ళ పేర్లు గట్రా జ్ఞాపకం ఉండవు కదా. అందుకే ఏం చేసినా లేదా ఏ ప్రముఖుని పిలిచినా పలానా రోజు నాడు ఆయన వచ్చాడు, ఆయన ఇలా చేశాడు, అలా చేశాడని తనకు తను మెయిల్ ఇచ్చుకుంటాడు. ఆ మెయిల్ అన్నీ ఉంటాయని. అయితే ఒకసారి ఆయన దొరికిపోవడం కూడా జరిగింది. అయితే అతను తన నేరాన్ని ఒప్పుకోవడం ద్వారా అంటే అమెరికాలో ఒక ఇది ఉంటుంది అనమాట, తన నేరంగానే ఒప్పుకున్నట్టు తక్కువ శిక్షతో వదిలేస్తారు. అలాగా 13 నెలలో 16 నెలలు ఆయనకి వేశారు. అది కూడా చాలా సింపుల్ ఇది జైలు. అది అంటే ఉదయంతో తన ఆఫీస్కి వెళ్ళిపోయి రాత్రి వచ్చి ఆ జైలు కూడా అంతే. అటువంటి శిక్షతో పైన పడ్డాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే అనిల్ అంబానీ గారు ఆయన 3 సార్లు కలిశారని చెప్పేసి ఆ డాక్యుమెంట్లో ఉంది.
ఆ 3 సార్లు కలిసిన తర్వాత ఎందుకు ఈయన కలిశాడు? ఇది పెద్ద మిస్టరీ. అతనికి మరి మోడీకి మొదట్లో మోడీ ప్రధానమంత్రి అయిన కొత్తలోని బాగా ఇద్దరి మధ్య డీల్ బాగా క్లోజ్ ఉండేది. అలా రాఫెల్ తాలూకా కాంట్రాక్ట్ కూడా అనిల్‌కి ఇవ్వడం జరిగింది. ఇప్పించడం జరిగింది. దాని మీద అప్పట్లో కూడా గొడవ అయింది. సుప్రీంకోర్టు వరకు కూడా అది వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆ వివరాలు చెప్పంటే ఇది దేశ రక్షణకు సంబంధించిన అవసరం కాబట్టి చెప్పలేమని సెంట్రల్ గవర్నమెంట్ తోసిపుచ్చేసింది రక్షణ శాఖ. అనిల్ అంబానీ 3 సార్లు ఎఫిస్టన్‌ని కలిశాడు. అతను 3 సార్లు కలిసిన తర్వాత వీళ్ళకో మెసేజ్ వచ్చింది. అడ్వైజ్ అంటే ఆయన డాక్యుమెంట్లో ఉంది ఏటుందంటే ప్రధానమంత్రి మోడీ నన్ను అడ్వైజ్ అడిగాడు. నేను ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని కలవమని చెప్పాం. అయితే ఇతను వెళ్ళి ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని కలిశాడు. అక్కడ డ్యాన్స్ చేసాడు, పాట పాడాడు అన్నారు. అంటే డ్యాన్స్ చేసి పాట పాడంటే అతను నచ్చే విధంగా ప్రవర్తించాడు మోడీ. ఎందుకంటే అలా చేయమని ట్రంప్ చెప్పాడు కాబట్టి. ఎందుకంటే మన దేశం అసలు ఇజ్రాయెల్ సపోర్ట్గా లేదు. మన దేశం నిజంగా ఇజ్రాయెల్కి మన సపోర్ట్ కాదు. కానీ ట్రంప్ చెప్పడం వల్ల అలా చేశాడని చెప్పేసి ఆ డాక్యుమెంట్లో ఉందని అంటున్నారన్నమాట. ఇలా చూసుకున్నట్లయితే అందుకు మోడీ భయపడుతున్నాడు అని బహుశా రాహుల్ గాంధీ ఉద్దేశం కావచ్చు. ఆ విషయం పైన పడిపోద్దని. ఇంకా ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి ఏంటని ఇక్కడ ఫైల్స్. ఈ ఫైల్స్ అంటే మామూలు మనం అనుకునే ఫైల్స్ కాదు. కేవలం ఆయన సెల్ ఫోన్లో టెక్స్ట్ మెసేజ్లు ఇవన్నీ కూడా అనమాట. సో ఇటువంటి నేరస్తుడితోటి అప్పటికే ఒకసారి అరెస్ట్ అయిపోయిన అతనితోటి అమెరికాతో మనం అంటే ఒక ఒప్పందం కానీ లేదంటే ట్రంప్తో మనం కలవాలంటే దానికి విదేశాంగ శాఖ ఉంటుంది కదా, అక్కడ భారత అంబాసిడర్ ఉంటాడు కదా. అసలు ఒక నేరస్తుడితో ఎందుకు ఇది అంటే ఇక్కడ ఆ క్వశ్చన్ అర్థం కావట్లేదు ఎవరికి. ఎందుకంటే అనిల్ అంబానీ అక్కడికి వెళ్ళి కలవలసిన అవసరం వచ్చింది అన్నది పాయింట్ ఇక్కడ. అయితే ఇప్పుడు ఈ విషయంకి వచ్చేసరికి వాణిజ్య ఒప్పందాల దగ్గరికి వచ్చేసరికి ఇతను ఎందుకు ఒప్పేసుకున్నాడు, ఇది భారతదేశం చాలా నష్టం కదా అని రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. అంత సీక్రెట్గా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఒప్పుకున్నారు, మనకు నష్టమైన తర్వాత. చూడండి, మనకి ఉదాహరణకి 1 కేజీ బియ్యం ఒకడు 20 రూపాయలకు అమ్ముతున్నాడు, ఇంకోటి 30 రూపాయలకు అమ్ముతున్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా ఎక్కడ కొంటాం, కేజీ 20 రూపాయలు అనే దగ్గర సేమ్ క్వాలిటీ అయ్యేటప్పుడు 20 రూపాయల దగ్గర కొంటాం. కానీ ఇక్కడ ఏం చేయండి, 30 రూపాయలు ఉన్న దగ్గర కొనడం కాకుండానే ఆడు కండిషన్ కూడా పెడుతున్నా 20 రూపాయలు ఉన్న దగ్గర మీరు అసలు ఏం కొనడానికి వీలు లేదని. దానికి ఎందుకు మనం తలగోల్సి వచ్చింది? ఇవన్నీ డౌట్స్ అనేది రాహుల్ గాంధీ ఇది ప్రశ్నిస్తున్నాడు మోడీని. సో ఇది ఇలా ఉండేసరికి ఇంకా మనం ఎఫిస్టన్ గురించి వెళ్తే ఆ తర్వాత మళ్ళీ అతను దొరికిపోవడం జరిగింది. FBI మొత్తం ఆ ఇంటిని అన్నింటిని సోదా చేశారు. బోల్డ్ ఫైల్స్, చాలా డాక్యుమెంట్లు ఇవన్నీ దొరికాయి అతని దగ్గర. దొరికిన తర్వాత ఈసారి కేసు బలంగా పెట్టారు. తర్వాత జైలుకి పంపించారు. ఆ జైలు ఏంటంటే చాలా కఠినమైన జైలు. ఆ జైల్లో అతను ఒకసారి సూసైడ్ చేసుకోబోయాడని వార్తలు వచ్చాయి. తర్వాత ఏమో ఆయన ఒక నిఘాలో ఉంచారు. కానీ అది ఎన్ని రోజులు జరగలేదు, సడన్గా ఆయన మళ్ళీ చచ్చిపోయాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏంటంటే గొంతు నులిమినట్టు వచ్చింది. కానీ వీళ్ళేమో ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని అంటున్నారు. కానీ ఇంతమంది పెద్దల తాలూకా గుట్లు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరో ప్లాన్ చేసి ఆయన చంపించారని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ చూడాల్సింది తర్వాత చిన్నపిల్లలు ఎవరైతే చిన్నప్పుడు ఆడు బారిన పడి దారుణమైన శిక్షలు అనిపించారో, అఘాయిత్యాలకి గురయ్యారో వాళ్ళకి ఇంతలో కొంత ప్రాపర్టీని అమ్మేసి 1200 కోట్ల రూపాయల ప్రాపర్టీని అమ్మేసి ఈ 120 మంది పిల్లలకి బారిన పడిన 120 మంది పిల్లలకి పంచేశారు, డబ్బులు ఇచ్చేశారన్నమాట. సో ఇటువంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తితో ఈ దేశ ప్రధానమంత్రులు వీళ్ళు వాళ్ళు అంటే మన దేశం కాదు చాలామంది ఎందుకు అతను బారిన పడవలసి వచ్చింది. ఉదాహరణ చూడండి, బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్కి అతను ఒక పార్టీ ఇచ్చిన తర్వాత హెచ్ఐవి సోకిందట. హెచ్ఐవి సోకిందన్న సంగతి మన విలన్కి తెలుసు, ఎఫిస్టల్కి తెలుసు. అలా ఆవిడికి లిండాకి చెప్పలేదు ఎవరు, బిల్ గేట్స్. అది చెప్పేస్తానని చెప్పి బెదిరించేవాడు. అలాగే నీకు ఎయిడ్స్ ఉందని చెప్పేసి నేను అనౌన్స్ చేసేస్తానని బెదిరించేవాడు అనమాట. అలా బెదిరించి అతని దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఇలా ఎవరినో ఒకరిని ట్రాప్లు దించడం ఇంకా అతని లిస్టులో చూసి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎందుకంటే బిల్ క్లింటన్ ఉన్నాడు, అలాగే మన ఎలన్ మస్క్ ఉన్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అన్నిటికీ మించి స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు, ప్రముఖ సైంటిస్టు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే స్టీఫెన్ హాకింగ్ అసలు ఆయన శరీరంలో ఏ భాగం కూడా పనిచేయదు, కేవలం చూపుడు వేలు మాత్రమే పనిచేస్తుంది. అది తినలేడు, మాట్లాడలేడు, ఏమీ చేయలేడు. మరి అలాంటి వ్యక్తి ఆయన దీవికి ఎందుకు వెళ్ళాడని వార్తలు వస్తున్నాయి. ఎందుకు వెళ్ళాడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, మనం స్టీఫెన్ హాకింగ్ మనం అనుమానించాల్సిన అవసరం లేదు. అలాగే మన ప్రధానమంత్రి మోడీని కూడా మనం అనుమానించాల్సిన అవసరం లేదు. అటువంటి చెత్త పనులు చేసే రకం మోడీ కాదు, అది ఖచ్చితంగా చెప్పగలం. అంటే ప్రభుత్వ విధానాలు లేదా ఆర్థిక విధానాలు ఏవైనా సరే జరగవచ్చు. కానీ తగ్మా ప్రైమ్ మినిస్టర్ లాగా చాలామంది ప్రైమ్ మినిస్టర్ లాగా చాలామంది ప్రెసిడెంట్ లాగా మోడీ అటువంటి పనులు చేయడం, మోడీ ఒక నిబద్ధత ఉంది ఆయనలో. అందులో ఆయన తాలూకా క్రమశిక్షణని అందరూ లైక్ చేస్తారు, అందులో డౌట్ లేదు.
సో మన ప్రధానమంత్రిని ఈ విషయం మనం అనుమానించవలసిన అవసరం లేదు. అదేవిధంగా స్టీఫెన్ హాకింగ్ గురించి కూడా చూసుకున్నట్లయితే స్టీఫెన్ హాకింగ్ అటువంటి వ్యక్తి కాదు. ఆయనకి అసలు అంటే శరీరం అసలు సహకరించదు. అతను మెడ కూడా ఇలా వాలిపోయి ఉంటుంది. చూపుడు వేలుతో జస్ట్ కంప్యూటర్ని ఒక్కొక్క బటన్ నొక్కొని అతను విశ్వరహస్యాలు తెలుసుకోవడానికి ట్రై చేశాడు. ముఖ్యంగా తోక చుక్కల గురించి, బ్లాక్ హోల్స్ గురించి ఆయన ఎన్నో విషయాలు కనిపెట్టాడు. అటువంటి వ్యక్తి ఎందుకు అక్కడికి వెళ్ళాడంటే, నేను అనుకుంటుంది ఏంటంటే ఇది చాలా తెలివిగా ఏం చేసాడంటే, ఎఫిస్టల్ ఏం చేసేవాడంటే ఇటువంటి సైంటిస్టులకి ఫండ్స్ అనేవి దాతృత్వం పేరుతో ఫండ్స్ రిలీజ్ చేసేవాడు అనమాట. అంటే ఒక సైంటిస్ట్ తన ప్రయోగాలు చేయాలంటే డబ్బు ఉండాలి కదా, అటువంటి డబ్బులు సైంటిస్టులకి ఇచ్చేవాడు. సో అందులో భాగంగా వెళ్ళి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మన మోడీ విషయంకి వచ్చేసరికి, మన ప్రధానమంత్రి విషయానికి వచ్చేసరికి, మన ప్రధానమంత్రి నేను అనుకుంటుంది ఏంటంటే ఇటువంటి చెత్త విషయాలు కాదు, ఇంకేదో ఉంది ఇందులో. అందుకే అతను లొంగుతున్నాడు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్తో మనం యుద్ధం జరిగేటప్పుడు ఆ సీజ్ ఫైర్ అని చెప్పేసి నేను చెప్పాను అని చెప్పేసి అతను ముందు ప్రకటించాడు, అమెరికా ప్రకటించింది. అలాగే మరి నేను వాణిజ్య ఒప్పందం కూడా అతను ప్రకటించాడు. ఇన్ని చేస్తున్నాం, మనం ఎందుకు నోరెత్తలేకపోతున్నాం అంటే ఇక్కడ ఏదో ఉంది అంటే, దానికి రాహుల్ గాంధీ చెప్పే సమాధానం ఏంటంటే ఆదాని మీద కేసు పడింది అమెరికాలో, ఆదాన్ని రక్షించడం కోసం ఈ ఒప్పందం మీద సంతకం రెడీ అయిపోయాడు మోడీజీ అని ఒకటిని. మరి అదేవిధంగా ఎఫిస్టెంట్ ఫైల్స్లో ఈయన పేరు ఉంది కాబట్టి భయపడుతున్నాను అంటాను. ఎఫిస్టెంట్ ఫైల్స్లో ఈ పేరు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇతనైతే ఏ చెత్త పనులు చేయరు. కాకపోతే ఆ ఇజ్రాయెల్ వెళ్ళడం కూడా అతనే సీక్రెట్గా అనలేదు కదా, ఓపెన్గానే వెళ్ళాడు. సో కొన్ని దేశాలు ఏం చేస్తారంటే మొన్నటి మన రష్యాతో సంబంధాలు ఉంటాయి, తర్వాత ఇప్పుడు అమెరికాతో పెట్టుకున్నాం. సో వాళ్ళ తాలూకు విదేశాంగ విధానాలు మారుస్తుంటారు. కాకపోతే అంటే రాహుల్ గాంధీ ప్రశ్నలకు ఎందుకు వీళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోతున్నారు ప్రశ్న మాత్రం మనకు మిగిలిపోయింది. అతనంతా సూటుగా అడుగుతున్నారు కదా, ఎందుకు మీరు ఒప్పందం చేసుకుంటాడు, పార్లమెంట్ చర్చించలేదు, ఎవరికి చేయలేదు, మన రైతులు జీవితాలు పాడైపోతుంది తెలుసు కదా, ఎందుకు మన లాస్కి ఎందుకు మనం దాంతో ఒప్పందం చేసుకోవాలి, అందులోకి $500 మిలియన్ మనం ఎలా మనం అంటే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర మనం దిగుమతులు చేసుకుంటున్నాం అనడం ఏంటి. అదేవిధంగా మనం ఎగుమతి చేసే 18% ట్యాక్స్ విధిస్తారు. వాళ్ళు చేసినప్పుడు అమెరికా చేసినప్పుడు 0% అట. అంటే అక్కడ కూడా మనకు లాస్ వస్తుంది. ఇంత లాస్ కింద మూడు ఒప్పుకుంటుంటే పెద్ద డౌట్. అంతేగాని నా ఉద్దేశం ప్రకారం ఎఫిస్టెంట్ ఫైల్స్లో ఆయన పేరు ఉండడం అది ఏదో సందర్భంలో ఉండొచ్చు. కానీ ఇటువంటి చెత్త వేషాలకి మన మోడీ గారు అతను అనుమానించాల్సిన అవసరం లేదు. ఆయన వ్యక్తిగత జీవితం సూపర్, అందులో డౌట్ లేదు. చాలా క్రమశిక్షణ ఉన్న వ్యక్తి, చాలా నిజాయితీ ఉన్న వ్యక్తి, అందులో డౌట్ అది. కాకపోతే ఈ రాహుల్ గాంధీ చెప్పే 2 కారణాలు, ఒకటి ఆదాన్ని రక్షించడం కోసమా, లేదు ఈ ఎఫిస్టల్లో పేరు ఉంది కాబట్టి అన్నదా అంటే నా ఉద్దేశంలో ఎఫిస్టల్లో పేరు ఉండబట్టి ఇతను భయపడుతుందని నేను అనుకోవటం లేదు. అదేవిధంగా ఆదాన్ని రక్షించడం కోసం దేశం తోలక మొత్తం అంటే దేశాన్ని నష్టంలోకి నెట్టాడు కదా. కానీ ఇప్పుడు మోడీ గారు నోరు తెరిచి ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రకటన చేయాలి, ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది, ఈ ఒప్పందం వల్ల భారతదేశం లాభమే కానీ నష్టం లేదు అనే విషయాన్ని అతను పార్లమెంట్లో కానీ వివరించేస్తే అసలు ఇటువంటి అనుమానం రావు ఎవరికి. లేదు ఇంకా లేట్ చేసిన కొలిది ఇంకా రకరకాల ఊహాగానాలు వస్తుంటాయి అన్నమాట. సో ఇప్పటికైనా మోడీ గారు నోరు తెరిచి పార్లమెంట్లో ఎందుకు నేను ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది, దానివల్ల భారతదేశానికి ఎంత లాభం ఉంది, భారతదేశానికి ఎటువంటి నష్టం ఉండదు అన్నది వివరించగలిగితే రాహుల్ గాంధీ గారు మరి అటువంటి డౌట్స్ అరేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజల్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.